ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లోకి ఎంటర్ అవ్వాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది సార్ మీకు? మా విలేజ్ వచ్చి చిన్న విలేజ్ మేడం, చెవిల్ల మిర్జాగూడ మాది. మీరు దొంగల్ని పట్టుకునేటప్పుడు మీకు గాయాలు అయితే జరిగాయి. అసలు ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది? 25th జూలై 2022లో ఒక చైన్ స్నాచింగ్ గ్యాంగ్ వచ్చింది. అక్కడ వాళ్ళు వెళ్ళిన వాళ్ళు సీసీ ఫుటేజ్ చూస్తే సేమ్ వాళ్ళు వీళ్ళు ఒకటే. హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైంలో మళ్ళీ మియాపూర్లో బ్యాక్ టు బ్యాక్. పోలార్ మెక్సో నుంచి వస్తుండు కృష్ణ అని. సో దారిలో సేమ్ పర్సన్స్ ఆయన ముందు బైక్ లో దూరంలో కలబడ్డాడు. సరే నువ్వు అట్లనే ఫాలో అంటే ఆ ట్రాఫిక్ లో వెంట ముందు అయిపోయి ఆయన మిస్ అయిపోయాడు. అక్కడ నుంచి కొట్టడం స్టార్ట్ చేసింది. ఇక్కడ ఫస్ట్ మెడపై నుంచి ఇక్కడ నెక్ కొట్టించింది. సెకండ్ ఇట్లా కొట్టేసి ఇక్కడ ఇది. అయినా ఇన్ని రకాలుగా దాడి చేస్తున్నా కూడా మీరు ఇంకా వదలలేదు. మీకు గాయం అవుతున్నా కూడా దొంగని అలానే పట్టుకొని దొంగ చాలా గ్రేట్ అని చెప్తాను. నేను సామాన్య పబ్లిక్ ఉంది, ఇంత మందికి నేను పేరు తెచ్చుకోవడం అంటే ఒక డిపార్ట్మెంట్ ఉన్నంతే కదా. అప్పుడు పోలీసు వేరే, ఇప్పుడు వేరే. ఇప్పుడు సార్ ఈ సేఫ్టీ నాకు కూడా కావాలి అని ఈ రాఖీ పండుగ సందర్భంగా నేను మీకు రాఖీ కట్టాలి అంటూ ఖచ్చితంగా సార్ ఈ సేఫ్టీ నాతో పాటు ప్రజలందరికీ కూడా ఎప్పటిదాకా మీరు అందించారు అండ్ అదే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మన కేటీఆర్ గారికి కూడా మీకైతే అభినందనలు తెలియజేయడం జరిగింది. మన దేశంలోనే ఫస్ట్ గా మీకే ఆ గ్యాలంటరీ అవార్డు అనేది రావడం జరిగింది. ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా ఉంది సార్ మీకు? వాళ్ళు ఆ రోజు బాధపడి ఉంటారు, ఇట్లా అయ్యింది కదా అని. ఈ రోజు వాళ్ళ సంతోషం ఎట్లుంటది. ఇంకా మన ఆంధ్ర ఏపీ నుంచి అప్పల్ నాయుడు సార్ అని గారు, మా ఆంధ్రాలో ఎడ్డింగ్ లో నీ పేరు నీవన్నీ వచ్చేసినాయి, తర్వాత కలవాలి అనిపించింది సార్. ఎలా అనిపిస్తుంది సార్ ఇదంతా? మీకు గుర్తింపు ఇంత లెవెల్ వస్తుందా? అంత వాళ్ళు పెద్దవాళ్ళు కూడా నాకు ఇట్లా ట్రీట్ చేయడం అంటే చాలా చాలా సంతోషంగా ఉంది మేడం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. మనందరికీ ఇక్కడ తెలుసు, మన సమాజంలో పోలీసుల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుందన్న విషయం. కానీ వారి పని, బాధ్యతలు, కష్టాలు, విజయం వెనుకున్న కథ గురించి ఎంతవరకు తెలుసు? మనందరికీ కూడా ఎలాంటి కష్టం వచ్చినా, ఏ సమస్య ఎదురైనా కూడా ముందుగా గుర్తొచ్చేది పోలీస్. అసలు పోలీసుల లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ రోజు ఎదుర్కొనే సమస్యలు ఏ విధంగా ఉంటాయి, వీటన్నిటి గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి సిహెచ్ యాదయ్య గారు ఉన్నారు. వారి గురించి చెప్పాలి అంటే విధి నిర్వహణలో విశేష ధైర్య సాహసాలను సాధించి రాష్ట్రపతి శౌర్య పతాకాన్ని సాధించిన తెలంగాణ బిడ్డ హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ యాదయ్య గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, మరి దాంతోపాటు ఈ పోలీస్ జర్నీలో ఎలాంటి అప్ అండ్ డౌన్స్ ఆయన ఫేస్ చేశారో ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకోబోతున్నాం. నమస్కారం సార్. నమస్తే మేడం. ముందుగా మీకైతే కంగ్రాచులేషన్స్. నిజంగా మీరు పడ్డ కష్టానికైతే ఈరోజు అవార్డు రూపకంగా మీకు ఆ గౌరవం దక్కడం చాలా సంతోషం. అండ్ అసలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అవ్వాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది సార్ మీకు? మా విలేజ్ వచ్చి చిన్న విలేజ్ మేడం, చెవిల్ల మిర్జాగూడ మాది. అంటే మా విలేజ్ పక్కన ఆలూరు ఉంటుంది కదా, పెద్ద విలేజ్. అక్కడ ఆల్మోస్ట్ 100 పైన ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్. ఎస్ఎస్సి వరకు వచ్చిందంటే పోలీస్ జాబ్ వచ్చేది. ఆ ఇయర్ స్టడీ చదవలేము అంటే ఆ స్థాయి అప్పుడు బట్టి అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరం కలిసి చేస్తే బాగుంటుందని అట్లా కొంతమందిని కలిసి సెలెక్ట్ చేసుకుని రావడం జరిగింది. అంటే ఎవరు మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావాలి అని? ఫ్రెండ్స్ అంతే, అందరూ ఒక్కరని చెప్పలేక ఫ్రెండ్స్ అందరం మనం ఇట్లా అంటే బాగుంటుంది, చేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే బాగుంటుంది అనే దానిలో అంటే ఓకే అని ఆ రకంగా వచ్చింది మేడం. అంటే ఏ టైంలో మీకు పోస్టింగ్ అనేది రావడం జరిగింది? ఏ ఇయర్లో? 2000లో వచ్చింది మేడం. 2000 నుంచి కంటిన్యూస్గా వర్క్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పటి వరకు ఎంతమందికి మీరు సర్వీస్ ఇవ్వడం జరిగింది సార్? లెక్కలేదు మేడం. 24 ఇయర్స్ సర్వీసు. నాకు తెలిసిన గ్యాంగులు చాలా గ్యాంగులు పట్టుకున్నాను నేను. 2020లో కూడా ఆ గవర్నమెంట్ మెచ్చుకునే సేవా పథకం కూడా అప్పుడే ఇచ్చారు నాకు. అప్పుడు అప్పటి నుంచే ఇంకా ఇదే డిపార్ట్మెంట్లో ఉన్న చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ పట్టుకున్నప్పుడు. మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది సార్? మార్నింగ్ ఉంటాం, ఇంట్లో వర్క్ ఏదో చూసుకోవాల్సిందే. అక్కడ నుంచి డ్యూటీకి
వెళ్ళాలి. ఇంకా ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఆఫీసర్లను అడిగి చేసేసుకుంటాం. వెళ్ళరమ్మంటారు, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. జలసాలు చేయనికే అంటే అట్లా పోలేము కూడా, అది లేకపోవడం మంచిది మేడం. ఇంకోటి ఎప్పుడు వర్క్ మోడ్లోనే ఉండాలి అంతే కదా. ఇప్పుడు ఏమి ఆలోచన లేకుండా కూర్చున్నామంటే ఏదో ఒక ఆలోచన వస్తుంటుంది. ఊరికే పని లేకుండా కూర్చుంటే ఆ పనిలో ఉన్నామంటే ఇంకా వేరే ఆలోచన ఉండదు కదా. ఇంకా అట్లని ఇంకా ఇది మంచిది అని అందరికి చెప్పడం కూడా జరుగుతుంది. ఎప్పుడైనా కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్తున్నాము అంటే అది 24/7, మనకి హాలిడేస్ ఉండదు, అండ్ ఇంట్లో ఎక్కువసేపు నువ్వు గడపలేవు, ఎందుకు ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకుంటున్నావు అనే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అలా ఎవరైనా ఉన్నారా సార్? మమ్మీ డాడీ వాళ్ళే ఇద్దరు, కానీ వాళ్ళకు తెలియదు మనం ఒక జాబ్ ఎంచుకుంటున్నాము అంటే సరే బాగుంటుందా లేదు అని అంటే మనం చెప్పడం మీదకి వెళ్ళి ఇంకా లేదమ్మా బాగానే ఉంటుంది అదే అంటే సరేరా మీకు తెలుసు బయట తిరుగుతారు కదా తెలుసు మీరు అని అట్లా సపోర్ట్ చేశారు అన్నట్టు. ఎక్కడ సార్ మీరు ఫస్ట్ పోస్టింగ్ చేసింది? ఫస్ట్ పోస్టింగ్ 2000 చందన్ నగర్ పోస్టింగ్ చేశాను. అండ్ ఆ తర్వాత మాదాపూర్ చేశాను సెకండ్. ఇప్పుడు ప్రెజెంట్ మాదాపూర్ అయినాక మియాపూర్ వచ్చేసాను. మియాపూర్ తర్వాత ప్రజెంట్ సిసిఎస్ మాదాపూర్ సిసిఎస్. మీరు దొంగల్ని పట్టుకునేటప్పుడు మీకు గాయాలు అయితే జరిగాయి. అసలు ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఒక్కసారి దాని గురించి కంప్లీట్గా. 25 జూలై 2022లో ఒక చైన్ స్నాచింగ్ గ్యాంగ్ వచ్చారు. కొండాపూర్లో ఒక స్నాచింగ్ చేశారు ఒక దగ్గర. అక్కడ చేసిన వెంబడే మాకు ఇంటిమేషన్ వస్తుంది. అక్కడ కొంతమంది వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళేలోగా కుకట్పల్లిలో ఒకటైంది. ఓకే, మేము కుకట్పల్లి వెళ్ళాము. అక్కడ వాళ్ళు వెళ్ళిన వాళ్ళు సీసీ ఫుటేజ్ చూస్తే సేమ్ వాళ్ళు వీళ్ళు ఒకటే అయింది. ఇక్కడ చూస్తున్నాము ఒక 1/2 అవర్ 1 అవర్ టైంలో మళ్ళీ మియాపూర్లో అయింది. మియాపూర్లో అయితే ఇంకా కొంతమంది వెళ్ళారు. అక్కడ పోయి చూస్తే సేమ్ గ్యాంగ్. ఇక్కడ సేమ్ అని అక్కడ చూస్తానున్నాము. ఆర్సీపూర్ అయింది ఒకటి. ఓకే, 1 డేలోనే, అదే 25th రోజే బ్యాక్ టు బ్యాక్ 4 అయినాయి ఆ రోజు. అవన్నీ చెక్ చేసుకోవడము, సీసీ ఫోటో చూసి అన్నీ ఒకటే గ్యాంగ్ అని చెక్ చేసుకున్నాము. ఆ రోజు నైట్ అయిపోయింది. ఇంకా మరుసటి రోజు పటంచేరు దగ్గరలో చూస్తున్నాం ఫుటేజెస్ ఎక్కడ పోయిండ్రు అని వెరిఫై చేసుకుంటున్నాం అన్నట్టు. చేసే క్రమంలో ఒక కానిస్టేబుల్ ఇక్కడ నుంచి డ్యూటీకి వచ్చేస్తున్నాడు. కుక్కట్పల్లి ఉంటాడు అతను. బొల్లారం ఎక్స్ రోడ్ నుంచి వస్తుండు కృష్ణ అని. ఆ అబ్బాయి ఏం చేసిన, ఆయన వచ్చే దారిలో సేమ్ డ్రెస్సు సేమ్ బైక్ సేమ్ పర్సన్స్ ఆయన ముందు బైక్లో దూరంలో కనబడ్డాడు ట్రాఫిక్లో. వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చాడు అక్కడ నుంచి మాకు, సేమ్ డ్రెస్సు సేమ్ బైక్ పర్సన్స్ సేమ్ అనిపిస్తుంది నాకు అంటే, సరే నువ్వు అట్లనే ఫాలో గా అంటే ఆ ట్రాఫిక్లో వెంట ముందు అయిపోయి ఆయన మిస్ అయిపోయారు. సరే నువ్వేం లేదు ఇమీడియట్లీ వచ్చి ముందర చెక్ చేసుకుంటుండే, మేము కూడా రిటర్న్ అవుతాం కొద్దిగా అని మేము వచ్చేసినాం. ఒక 10 minutes 15 minutes ఆల్మోస్ట్ మళ్ళీ మియాపూర్లో స్నాచింగ్. ఓకే, సేమ్ ఆడ ఫుటేజెస్ మళ్ళీ అక్కడ వెరిఫై పోయిన పోలీసులో చెక్ చేసుకోవాలి, సేమ్ పర్సన్స్. ఓహో వీళ్ళే. మళ్ళీ మీరు అక్కడనే ఆర్సీపూర్లో ఉండండి, ఆర్సీపురం ఏరియా అటు సైడ్ చూసుకోండి అంటే నేను రవి దిబేష్ అని ముగ్గురం ఉన్నాం అటు సైడ్. సిఐ సార్ వాళ్ళు ఇక్కడ లింగంపల్లి దగ్గర వరకు, మియాపూర్లో కొంతమంది, ఆ పటంచెర్లో కొంతమంది, డిఫరెంట్ ప్లేస్లలో అందరూ మళ్ళీ కావద్దన్నట్టు ఉన్నాము. అట్లా ఇక్కడ నుంచే వెళ్తుండు కాబట్టి అక్కడ వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్పి మేము ముగ్గురం ఒక దగ్గర ఉన్నా కూడా బాగుండదు, మీరు ఇక్కడ ఉండండి రవి నువ్వు ఇక్కడ ముందుండు, మేము ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఉంటాం, నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు అక్కడ పాస్ చేస్తే మేము అటు చూస్తాం కదా అని ముందుకు వెళ్ళాను. ఇక్కడైనా ఒక 1/2 hour ఎగ్జాక్ట్లీ ఆ టైంలో బండి రవి దగ్గర నుంచి పాస్ అయిపోయింది. అన్నట్టు వచ్చేసింది బండి అంటే అట్లా మా వాళ్ళకి అక్కడ ఇంటిమేషన్ ఇచ్చేసినాం. మేము అక్కడ చూసే వరకు ఒక మధ్యలో బిహెచ్ఎల్ నుంచి బిహెచ్ఎల్లోకి లోపేది హెచ్ఐజీ గేట్ అని ఉంటుంది ఒక చిన్నగా, అక్కడ ఒకటి ఛాయిస్ ఉంది. మేము ఇంకా కొంచెం ముందుకున్నాం అన్నట్టు. మా దగ్గర రాలేదు బైక్, రాలేదు అంటే ఆల్మోస్ట్ అట్లా లోపలికి వెళ్ళాల్సిందే కదా అని సరేలేని మేము కొంచెం మెల్లిగా లోపలికి వెళ్ళడం స్టార్ట్ అయింది. కొద్ది ముందుకు వరకు వాళ్ళిద్దరూ లోపలని సెర్చ్ చేసుకోరు, అక్కడ ఏమీ అనిపించలేదు, మళ్ళీ రిటర్న్ అయినట్టు. మేము కొంచెం లాంగ్ నుంచే చూసి అరే మళ్ళీ రిటర్న్ అయ్యారు కదా మనం ఏం చేయాలి, మళ్ళీ రిటర్న్ మేము స్లోగా తీసుకోవాలని మేము స్లోగా రిటర్న్ అయినాం. ఆ గేట్ అనేది చిన్నగా ఉంటుంది మేడం, అక్కడ బైకులు 2 వస్తే స్లో అయిపోతారు, పబ్లిక్ ప్లేస్ అక్కడ పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టు సెలెక్ట్ చేసుకున్నాం అన్నట్టు. నా వెనకాల కూర్చున్న దిబేష్ బైక్ మీద దిగి డ్రైవర్ని పట్టుకున్నాను. పట్టుకుంటాకల్లా నేను వెనక బైక్ మీద ఉన్నా డ్రైవింగ్ చేసుకుంటా, ఆ వెనక పర్సన్ ఏం చేస్తాడు పారిపోతాడు కదా, పారిపోతాడు అనే క్రమంలో బ్యాక్ సైడ్ నుంచి అట్లే పట్టుకున్నాను బైక్ పై నుంచి. ఆ బైక్ పై నుంచి పట్టుకునే క్రమంలో అతని దగ్గర నైఫ్ లోపల జేబులో ఉన్నట్టు చిన్నగా, అది మనకు ఏర్పడలేదు, ఆ ఫెండర్ పోవద్దు అని అక్కడ నుంచి కుట్టడం స్టార్ట్ చేసాను. వదలలేదు ఇంకా, కుట్టేసా ఉన్నాడు కానీ మళ్ళీ వదిలితే మళ్ళీ పారిపోతాడు.
ఇంత అయినాక కూడా మనం వదులుకుంటే ఇక దొరికిన మళ్ళీ దొరకడు, ఇంకా మళ్ళీ చాలా కష్టం కదా అని అట్లే అనుకున్నాను. కొంచెం ఇంకా లాగేసాడు, ముందుకు వెళ్ళిపోయినా. ముందుకెళ్ళాక ఫ్రంట్ సైడ్కి వెళ్ళి కొట్టేసాడు మళ్ళీ. ఎక్కడెక్కడ సార్? ఇక్కడ ఫస్ట్ మెడపై నుంచి ఇక్కడ నెక్ ఒకటి వచ్చింది, సెకండ్ ఇట్లా కొట్టేసి ఇక్కడ వెళ్ళిపోయింది, మొత్తం నరం కట్ అయిపోయింది. ఈ చెస్ట్ కింద ఇక్కడ స్టమక్ పడ్డది, ఇక్కడ ఒకటి, ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ సైడు ఒక 2-3 ఇట్లా ఒక దగ్గర పడ్డాయి అన్నట్టు. ఇంకా అట్లా ఇక్కడ తాకినప్పుడు పెయిన్ ఇంకా ఇదైపోయింది, ఇంకా అయిపోయిందంటే ఒకటి హెల్మెట్ ఉండే అట్లా కొట్టేస్తే భయపడి ఇంకా వదులుకున్నాను. అయినా ఇన్ని రకాలుగా దాడి చేస్తున్నా కూడా మీరు ఇంకా వదలలేదు? వదలలేము, ఎందుకంటే అంత చేసినాక కూడా వదిలిపోతే మళ్ళీ ఇక బాగోదు కదా అనే దాన్ని అట్లే కష్టపడ్డా. ముందు రవి అని ఉంటాడు కదా కానిస్టేబుల్, ఆయన వచ్చేస్తుండు. ఆ వచ్చే క్రమంలో ఇక పబ్లిక్ సపోర్ట్ తీసుకుండు, అక్కడిని పట్టుకుండు. అక్కడి దగ్గర నేను చూసిన ఇక తను పట్టుకున్నాం కదా, ఇంకా నాకు మొత్తం బ్లడ్ అంతా ఇదైపోయిందని చెప్పి ఒక ఆటో ట్రాలీ ఆటోను పాపం అతను నుండి 2 సార్లు నేను హాస్పిటల్ వరకు డ్రాప్ చేస్తాను నేనంటే, సరే పాపం అక్కడ వెళ్ళాను. వచ్చి ఒక 10-15 మినిట్స్లో అప్పుడు సిబి సారు స్టీఫెన్ రవీంద్ర సార్ ఉండే, వచ్చి ప్రాబ్లమ్స్ ఎట్లుందమ్మా ఏంది ఏదంటే కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంది సార్ అది అంటే కల్లా ఇక్కడ బాగుండదు, అంబులెన్స్ పెట్టి ఇమ్మీడియట్లీ అంత టాపిక్ చూసుకొని మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి మనం అని ఏఐజీ హాస్పిటల్ తీసుకుపోయారు. నిజంగా మీ ధైర్యానికి మాత్రం అసలు హ్యాండ్స్ ఆఫ్ సార్. అంటే ఒక దొంగని పట్టుకోవాలి అండ్ పారిపోకుండా మీకు గాయం అవుతున్నా కూడా దొంగని అలానే పట్టుకొని అలా మూమెంట్ నిజంగా చాలా గ్రేట్ అని చెప్తాను. ఎన్ని రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నారు సార్? 18 days ఉన్నాం మేడం. ఒకప్పుడు ఫిట్నెస్తో కంపేర్ చేస్తే అంటే ఆ ఇంజురీస్ 7 times మీకు డిఫరెంట్ పార్ట్స్లో అయినాయి కాబట్టి ఎలా ఉంది సార్ హెల్త్ కండిషన్? ముందున్న ఫిట్నెస్ రాదు, ఇంకా ఓపెన్ సర్జరీ అయింది కదా, లోపల మనం కొంచెం రన్నింగ్ చేయడం, కొంచెం ఏదన్నా వెయిట్ లేవడం, కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ట్రీట్మెంట్ తీసుకొని ఎప్పుడు మళ్ళీ డ్యూటీలోకి రీజాయిన్ అయ్యారు మీరు? హాస్పిటల్లో 18 days ఉన్నాను. పబ్లిక్ నుంచి అంత సపోర్ట్ వచ్చిందండి, రిలేషన్ పరంగా వచ్చిర్రు, అక్కడ ఫ్రెండ్స్ వచ్చారు, డిపార్ట్మెంట్ వచ్చింది, మీడియా వచ్చింది. మీ అందరి దయతో నేను వచ్చిన బయటికి అని చెప్పేసాను నేను. అందుకే అంత తొందరగా కూడా రికవర్ అయినా అంత బాధను ఈ టైం ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయిపోయింది. నేను ఆ రోజు చూడలేను, ఈ రోజు చూస్తున్నాను. నేను ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేస్తున్న పనిలో కష్టపడుతూ ఉంటారు, దానికి తగ్గట్టుగా గుర్తింపు అయితే దక్కింది, అవార్డు కూడా మీకు అయితే వచ్చింది. ఎలా అనిపిస్తుంది సార్? దక్కడానికి కూడా కారణము మా ఆఫీసర్లు మేడం. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు వాళ్ళు సపోర్ట్ చేశారు నాకు. సూపర్. త్రివిధ దళాలు చాలా ఉన్నాయి, రకరకాల అవార్డ్స్ ఉన్నాయి. ఒక ఇండియా తరపున ఒకరికి సెలెక్ట్ చేసిండ్రు అంటే మా ఆఫీసర్లు ఎంత సపోర్ట్ చేయడం వల్ల నేను ముందుకు వచ్చిన. అవునా? చాలా చాలా అంటే చాలా సంతోషం మేడం. నేను ఇప్పుడు ఏం చెప్పాలనో ఎట్లా చెప్పాలో కృతజ్ఞతలు అంత తెలియకుండా అంత ఉంది అన్నట్టు. మీరు ఊరు నుంచి వచ్చారన్నారు కాబట్టి మన ఊర్లో ఎవరికైనా ఏదన్నా ఒకటి వచ్చింది అంటే ఊరంతా సెలబ్రేట్ చేసుకుంటారు. సో వాళ్ళ తరపు నుంచి మీకు ఎలా ఉంది? ఆ రోజు కూడా వచ్చిరన్నారు, అంత స్టేటస్లు పెట్టుకొని అది చేసి ఇది చేసామన్నారు, కానీ నేను చూడలేను. ఈ రోజు నేనే చూస్తున్నాయి, నీ మెసేజ్లు వస్తున్నాయి. విలేజ్ ఒక గ్రూప్ ఉంటుంది, అందులో ఒక్కొక్కరు ఒక రకంగా అభినందిస్తుంటే తట్టుకోలేను వాస్తవానికి. మన దేశంలోనే ఫస్ట్గా మీకే ఆ గ్యాలంటరీ అవార్డు అనేది రావడం జరిగింది. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అంటే 24/7 వర్క్ చేయాల్సి ఉంటుంది. నేను ఈ ప్రొఫెషన్ని చూస్ చేసుకోవాలి అనుకుంటున్నాను, ఇందులోకి రావాలి అనుకుంటున్నాను అనుకునే వాళ్ళకి ఏమని మీరు సజెస్ట్ చేస్తారు సార్? ఇప్పుడు నేను సామాన్య పబ్లిక్, నేను ఏదో మంచి పని చేస్తాను, చేస్తే ఎంతవరకు మెచ్చుకుంటారు? ఒక గల్లీ వరకు, ఒక చిన్న ఎంతవరకు చేస్తారు, అదే అంతవరకు మెచ్చుకుంటారు, అయిపోతుంది. ఇంతమందికి నేను పేరు తెచ్చుకోవడం అంటే ఒక డిపార్ట్మెంట్ ఉన్నందుకే కదా నాకు. అవును అవును. అంటే ఇంత ఛాయిస్ ఉంది ఇందులో, ఎంత వర్క్ చేసుకుంటే నిజాయితీ పోతే అంత మంచి పేరు వచ్చే అవకాశాలు ఉంటాయి, వేరే దగ్గర ఏమిట్లా లేదు. మీరు ఈ పోలీస్ ప్రొఫెషన్ చూసుకున్న తర్వాత మీరు బాగా డిఫికల్ట్గా అనిపించిన సందర్భం ఏంటి సార్? పోలీస్ ఇవి ఈ టైంలోనే కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి మేడం. ఇంకా వేరే టైంలో ఏముంటాయి మేడం, కామన్గా బందోబస్తులు మామూలుగా అవి చేయాల్సిందే, తప్ప చేస్తూ ఉంటాం, అది కామన్, అది డ్యూటీ అన్నది కాబట్టి అది ఉండదు. పోలీస్ అనగానే భయపడుతూ ఉంటారు సార్, పోలీసులు చూసి వీళ్ళు ఇలా అంటే ఏ ఫోబియాతో అలా అనిపిస్తుంది అంటారు జనాలకి, అంటే మీ ఎక్స్పీరియన్స్ని బట్టి? మేడం నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా పోలీస్ అంటే భయపడేది. అప్పుడు పోలీసు వేరే, ఇప్పుడు వేరే. ఇప్పుడు అంతా ఫ్రెండ్లీ పోలీస్ ప్రొఫెషన్ అంటేనే 24/7 ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా ఉంది సార్ మీకు? వాళ్ళు ఆ రోజు బాధపడి ఉంటారు, ఇట్లా అయ్యింది కదా అని. ఈ రోజు వాళ్ళ సంతోషము ఎట్లుంటుంది, ఇంకా చెప్పలేనంత సంతోషం. వాళ్ళు ఇంకా 10 మందికి చెప్తుంటారు. ఇప్పుడు మీరు ఎంచుకున్న ప్రొఫెషన్ ప్రజలకు సేవ చేయాలి అన్న భావంతో మీరు వస్తూ ఉంటారు కాబట్టి అలా వాళ్ళ దగ్గర నుంచి మీకు వచ్చిన ఒక మంచి ఫీడ్బ్యాక్ అంటే ఏం చెప్తారు సార్?
మంచి ఫీడ్బ్యాక్ అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లో మాత్రం చాలా చాలా మేడం మెచ్చుకున్న వాళ్ళు. కొండాపూర్ అని చెప్పాను కదా మేడం, కొండాపూర్ ఇన్సిడెంట్ వాళ్ళు టీచర్, అందులో ప్రైవేట్ టీచర్, నన్ను పిలిచి సన్మానం చేశారు మేడం. సూపర్. మా కేసులో ఇంత ప్రాబ్లం ఫేస్ చేసినావు కదా, ఏం చేసినా తక్కువనే అని చెప్పి సన్మానం. అంతకన్నా పెద్ద నాకు ఇంకా ఏం కావాలి మేడం. మనము పోలీస్ అవ్వాలి అంటే ఎగ్జామ్ రాయాలి, తర్వాత ట్రైనింగ్ ఉంటుంది, అవన్నీ కూడా మనం చూసుకుంటే చాలా డిఫికల్ట్. అవన్నీ ఎలా హ్యాండిల్ చేశారు సార్? స్టడీ పరంగా తీసుకుంటే అందరు కామన్ అన్నిటికీ చదవాల్సిందే. అవును. ట్రైనింగ్లో కష్టం ఉంటుంది అనుకుంటే 3 months కొంచెం కష్టం అనిపిస్తుంది. ఏది రన్నింగ్ అదేదో ప్రాబ్లమ్స్ కొత్తగా ఉన్న వాళ్ళకు ప్రాబ్లం అనిపిస్తుంది, అవతల ఆటోమేటిక్గా వాళ్ళకి ఫ్రీ అయిపోతుంది, ఎవరికి ఏమనిపించదు. ఒక జస్ట్ ఏదన్నా ప్రాబ్లం ఉన్న వాళ్ళు 9 months ఓపిక పట్టుకుంటే అయిపోతుంది మేడం. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అనగానే మాకు ఎక్కువగా గుర్తొచ్చేది సేఫ్టీ, అండ్ అదే విధంగా మీరు కూడా ఆ సేఫ్టీని ఇవ్వడానికే ప్రయత్నిస్తుంటారు. అది ఎలా కల్పిస్తూ ఉంటారు? బాధలు వచ్చినప్పుడు ఫస్ట్ కూర్చోబెట్టి కొంచెం వాటర్ ఇచ్చి వాళ్ళ కూల్గా అడగడంతో వాళ్ళకి అక్కడి నుంచే సగం ప్రాబ్లమ్స్ కొద్దిగా తగ్గిపోతుంటాయి. కొన్ని నిదానం కూర్చొని వాళ్ళు ఇంకా ప్రాబ్లమ్స్ ఏందని క్లియర్గా చెప్పుకుంటూ వచ్చి మనం రాసి సార్ వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేస్తాం. సార్ వాళ్ళు ఫర్దర్గా వాళ్ళని పిలిపించి మాట్లాడడమా, దాన్ని కేసు కట్టడమా, ఇంకేదనేది దాని మీద వాళ్ళు చేసుకుంటారు. పోలీసుల యొక్క మెయిన్ బాధ్యత అంటే ఏం చెప్తారు సార్? రెస్పాన్సిబిలిటీ మన డిపార్ట్మెంటే పబ్లిక్ సేవ చేయడానికి. ఏదైనా వీళ్ళు పైన వేసుకొని చేయడమే. ఇప్పుడు నైటు తీసుకుంటే అంత సేఫ్టీ ఉండాలని పబ్లిక్ పడుకున్నప్పుడే కదా అందరికీ కాపలా ఉండడము, ఒక సేఫ్టీ వాళ్ళకు ఇవ్వడము. పగలు అన్నప్పుడు ట్రాఫిక్ ఉంటుంది, వాళ్ళకు సేఫ్టీ ఇవ్వాలి, వాళ్ళకు కూడా ఇవ్వాలి, ఎట్లా ఏం ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా కొట్లాటలు కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, అందరికీ సమానంగా తీసుకొని బాధ్యత తీసుకుంటేనే ముందుకు అవుతుందని ఓ డిపార్ట్మెంట్ ఉంది బాధ్యత తీసుకోవడానికి. అట్లా తీసుకొని చేయడమే పోలీస్ డ్యూటీ. మీరు ప్రతి ఒక్కరికి కూడా సేఫ్టీని కల్పించాలని అండ్ మీ బాధ్యతగా తీసుకొని ఆ పనులు అయితే చేయడమే వల్లనే మీకు ఇంత గుర్తింపు కూడా రావడం జరిగింది. సార్, ఈ సేఫ్టీ నాకు కూడా కావాలి అని ఈ రాఖీ పండుగ సందర్భంగా నేను మీకు రాఖీ కట్టాలి అనుకుంటున్నాను. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా. సార్, ఈ సేఫ్టీ నాతో పాటు ప్రజలందరికీ కూడా ఎప్పటిదాకా మీరు అందించారు అండ్ అదే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీ వాక్ ఫలించేలా చేస్తాను కూడా, చేపిస్తాను కూడా అందరితో. మన కేటీఆర్ గారు కూడా మీకైతే అభినందనలు తెలియజేయడం జరిగింది. ఎలా అనిపిస్తుంది సార్ ఇదంతా మీకు? సంతోషం పట్టలేను. చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా కేటీఆర్ సార్ కూడా. ఎందుకంటే ఒక గుర్తింపు ఇంత లెవెల్ వస్తుందా, అంత వాళ్ళు పెద్దవాళ్ళు కూడా నాకు ఇట్లా ట్రీట్ చేయడం అంటే చాలా చాలా సంతోషంగా ఉంది మేడం. ఇంకొకటి, మన ఆంధ్ర ఏపీ నుంచి అప్పలనాయుడు సార్ అని ఎంపీ గారు ఫోన్ చేశారు నిన్న మార్నింగ్ చేసి, మా ఆంధ్రాలో ఎడ్డింగ్లో నీ పేరు నీవన్నీ వచ్చేసినాయి, ఇక్కడ అసలు కలవాలి అంటుండు సార్. అంటే లేదు సార్ అంటే, మీరు ఇక్కడ వచ్చినప్పుడు కలవండి, మీ ఎంత చేస్తే నీకు ఇంత రావాలి, అసలు నాకు తట్టుకోలేక నేను చేశానని చెప్పారు సార్. గ్రేట్ అండి, నిజంగా అందరినీ కూడా ఒక్కసారి మా కళ్ళు కావచ్చు అన్నీ మీ వైపు అయితే తిప్పేసుకున్నారు. మీరు చేసిన పని అలాంటిది. నిజంగా సూపర్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి నిజంగా యాదయ్య గారి జర్నీ ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పిరేషన్. ఒకప్పటిలాగా కాకుండా పోలీసులు అందరూ కూడా మనకి ఫ్రెండ్లీ పోలీసులే. ఎవరైతే కొత్తగా ఈ జర్నీని పోలీస్ డిపార్ట్మెంట్లో కంటిన్యూ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఇన్స్పిరేషన్ అని చెప్తాను. మరి ఇలాంటి ఇన్స్పిరేషన్ వీడియోస్ గురించి మీరు కావాలి అంటే ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ.